న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గాన్ని భారీ వర్షం అతలాకుతలం. విద్యుత్ తీగలపై పడడంతో రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం. గేయ రచయిత అందశ్రీ స్మారకార్థం పేరును ప్రజా వేదికలకు పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుని చచ్చే వరకు వేధిస్తుంది. కేటీఆర్ కామెంట్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి రైతులు తీవ్ర నష్టం చవిచూశారు. మంగళవారం రాత్రి గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులపై ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే భారీ ఈదురుగాళ్ల ప్రభావంతో పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి నేల కొరిగాయి. ఈదురుగాళ్లకు చెట్లు, విద్యుత్ తీగలపై పడడంతో రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై దెబ్బతిన్న లైన్లను సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఇక తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మండల్ ఇక్కడ ఉన్నటువంటి తోట మేము ఒక 9 లక్షలకు లీజుకు తీసుకొని మేము ఒక దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది ఎప్పటికి పని చేసుకుంటూ దాని గురించి మేము ఇదే ఉన్నాం. దీని మీదనే ఆధారపడి ఉన్నాం. కాకుంటే ఏంటంటే ఒక 2-3 రోజులు అయితే కాయలు తెంపేటోళ్ళం. అనుకోకుండా రాత్రి గాలి, దుమారం, వాన పడడం వల్ల మాకు చాలా లాస్గా అయింది. దీని గురించి ఏమైనా గవర్నమెంట్ ఆలోచన స్టార్టింగ్ సార్ ఒక్క రోజైతే మేము తెంపుకుంటోళ్ళము. కాకుంటే మండల్ మాది ఈ 15 ఎకరాల తోట, మామిడి తోట ఒక 2 రోజులైతే మేము తెంపేటోళ్ళం. రాత్రి గాలి, దుమారం, వాన వచ్చి ఇవి కాయలన్నీ పడిపోయినాయి. అందులో మేము బాధపడుతున్నాం. ఇంకోటి ఏంటంటే మేము లీజు తీసుకుంది ఇక్కడ ఒక 9 లక్షలకు లీజు తీసుకున్నాం. ఒక పెట్టుబడిలో ఒక 9 లక్షల దాకా మాకు అయింది. దానికి గవర్నమెంట్ ఏమైనా ఇచ్చేసి మాకు ఆదుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. జగదేపూర్ మండలంలో ఉన్నటువంటి తోట మేము లీజుకు తీసుకొని 9 లక్షలకు లీజుకు తీసుకొని దీనికి మేము ఇచ్చేస్తున్నాం. కాకుంటే ఏంటంటే 9 లక్షల లీజుకి ఇచ్చుడు, 9 లక్షల వరకు పెట్టుబడి అయింది. రాత్రి అనుకోకుండా గాలి, దుమారం వచ్చి ఇది పడిపోవడం వల్ల మాకు చాలా బాధాకరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక రోజు అయితే మేము తెంపేటోళ్ళం దాదాపుగా ఒక 10-12 లక్షలు మాకు వచ్చేటి. ఇప్పుడు దాదాపు మొత్తం అమ్ముకున్నా కానీ ఒక 50,000 కూడా రాకుండా ఇదైంది. గవర్నమెంట్ మాకేమైనా ఇచ్చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. హరితసేన అంబర్పేట నియోజకవర్గం అధ్యక్షులుగా కొనసాగుతున్న నిరంజన్ పూలే ఆధ్వర్యంలో గోల్నాక డివిజన్లో జరిగిన ప్రెస్ మీట్లో హరితసేన గోల్నాక డివిజన్ అధ్యక్షులుగా ఏ సురేష్ గౌడ్ని నియమించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే బాబు, నర్సింగ్ ముదిరాజ్, నిమ్మలి యాదగిరి, నల్గొండ నరేందర్, బాబన్న, మిత్రమండలి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం గోల్నాక డివిజన్లో విస్తృతంగా పనిచేయాలని సురేష్ గౌడ్ని హరితసేన అంబర్పేట నియోజకవర్గ అధ్యక్షులు నిరంజన్ పూలే కోరారు. ఆర్కే బాబాయ్ గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం. అదేవిధంగా వికలాంగులు కూడా తన అభిమానాన్ని చాటుకొని ఆర్కే బాబాయ్ గారి జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా హరితసేన తరపు నుండి మేము కూడా పాఠశాలలో మొక్కలు నాటి
ఆర్కే బాబన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం. అదేవిధంగా గోలక డివిజన్ హరితసేన ఇన్ఛార్జిగా ఈరోజు సురేష్ గౌడ్ గారిని ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఒక 2-3 రోజుల్లో నియామక పత్రం ఇస్తాం. ఈరోజు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోల్లాక డివిజన్ సీనియర్ నాయకులు ఆర్కే బాబన్న గారి జన్మదిన సందర్భంగా హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణానికి ముప్పు కలగకుండా ఈరోజు గోల్లాక డివిజన్లో అన్న తోడ్పడ్డాడు. దానికి సురేష్ గౌడ్ గారు సహకరించారు. కాబట్టి బాబన్న గారి లాగానే ఈ గోల్లాక డివిజన్లో అందరూ మొక్కలు నాటి తమ జన్మదిన సందర్భంగా వివాహ వేడుకలు కానీ ఇంకా ఏ వేడుకలైనా సరే మొక్కలు నాటి ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేస్తారని, అదేవిధంగా అంబర్పేట హరితసేన నియోజకవర్గం తరఫున నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ సీనియర్ నాయకులు మా అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఎల్లప్పుడూ ఈయన అనుభవమే మాకు బలం. ఈ అన్నవారి అనుభవంతోనే మేము ఇప్పటివరకు మనం గట్టిగా ఉన్నామంటే అన్నవారి ధైర్యం, అనుభవం అన్నీ ఎప్పుడు కలిసినా మాకు అందరికీ ధైర్యం ఇస్తారు. కాబట్టి అన్నగారి అడుగుజాడలు నడుచుకుంటూ ఆయనకు తన జన్మదిన తెలపడం, అదేవిధంగా ఆయన చేత మొక్కలు నాటించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు తక్కువ టైంలోనే అంబర్పేట నియోజకవర్గ హరితసేన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. అందుకని అన్న వాళ్ళని కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతోనే మా అన్న మా జాతికి కొద్దిబిడ్డ కాబట్టి ఆయన ద్వారానే మనం ఇక్కడ మొక్కలు నాటిస్తున్నాం. దానికి సురేష్ అన్న కూడా భీముడిలాగా మాకు ఎప్పటికప్పుడు తోడ్పడుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. అన్నగారి టీం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు హరితసేన ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు 40 ఏళ్ల చరిత్ర గల మహానాయకుడు ఆర్కే బాబన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హరిత సేన సందర్భంలో అయితే మొక్కలు నాటే కార్యక్రమం ఉందో ఈరోజు సమాజంలో చూస్తున్నాం. చుట్టుపక్కల ఎంతోమంది కేక్ తినిపించడము, అన్నదానాలు చేయడము అవి అన్నీ చేస్తున్నారు. కానీ సృష్టి గురించి, ప్రకృతి గురించి ఆలోచించే నాదుడు లేడు. ఈరోజు ఒక మంచి సంకల్పంతో హరిత గేయ రచయిత అందశ్రీ స్మారకార్థం రాష్ట్రంలో ఆడిటోరియం నిర్మించడం లేదా ఆయన పేరును ప్రజావేదికలకు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. గతంలో కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, కళాకారులు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. ముఖ్యంగా ప్రజాకవి గద్దరికి జరిగిన అవమానం, అలాగే ఎమ్మెల్యే సీతక్కపై జరిగిన ఘటన గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమానత్వానికి ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలిపల్లి కృష్ణ, ఈట దర్శన్ మాదిగ మరియు ఎం సత్యనారాయణ పాల్గొన్నారు. మొన్న ఏప్రిల్ 23 తారీఖు రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళేసి అందశ్రీ గారి పేరు పైన ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇచ్చినాం. ఎందుకంటే సెప్టెంబర్ 23 తారీఖు రోజు ఆయన బర్త్డే ఉంది కాబట్టి ఆయన పేరు పైన ఎన్నో సాహసోపేతాలతో నుంచి ఎన్నో చేసిన తర్వాత ఆయనకు అధికార లాంఛనాలతో చేసిన ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆయన బర్త్డే ఉంది కాబట్టి ఆయన పేరు పైన కల్చరల్ ప్రోగ్రాంలు, తర్వాత ఆయన ఏదైనా ఆడిటోరియం పేరు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్లో బస్ భవన్ పేరు కూడా అందశ్రీ బస్ భవన్ పేరు పెట్టాలని చెప్పేసి కూడా ఇచ్చేసి ఆయన కూడా కొంచెం సానుకూలంగా స్పందించింది. కాబట్టి దానిపైన ఒకసారి మళ్ళీ టైం ఇచ్చినప్పుడు మళ్ళీ పోయి ఇది చేస్తాం. టైం కూడా లేదు కాబట్టి ఎవరెవరికో విగ్రహాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. కానీ జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అనే ఈ యొక్క గేయ రచయితని ఎక్కడికో భారతదేశం నలుమూల నుంచి తీసుకెళ్ళినటువంటి ఘనత అయినది. కాబట్టి దళితులకు ఇక్కడ ఇంతకుముందు కూడా పేరు ప్రఖ్యాతులు లేకున్నా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో పేరున్నది. అందరినీ కలుసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇటు అందశ్రీ గారి పేరు పైన కూడా కల్చరల్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి, ఆయన పేరు పైన ఒక ఆడిటోరియం పెట్టాలని చెప్పేసి, ఏదైనా కూడా అంటే స్టాచ్యూ అంటే ట్యాంక్ బండ్ పైన కానీ ఇంకెక్కడ ఆయన ఎక్కడ సిటీలో ఎక్కడ ప్లేస్ ఉంటాయి. ఎందుకంటే ఒక దండ వేయాలన్నా ఇప్పుడు ఆయన స్టాచ్యూలు లేవు, ఆయనకి ఏమైనా చేసుకోవాలన్నా లేవు. కాబట్టి వేస్తే ఒక ఫోటో కూడా ఉండేది చేసుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ పరంగా చేసుకుంటాం. ఇక టైంలో చూసినాం కల్చరల్ ప్రోగ్రాంలు అంటే కూడా ఏ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా కట్టుబడి ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ 61 కులాల చైర్మన్ గారు గాలిపల్లి కృష్ణ గారు మరియు మేము కలిసి సీఎం గారి ఇంటికి వద్దకు వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఏంటంటే అందశ్రీ గారు మన యొక్క తెలంగాణ కవిగా పేరు పొందినటువంటి వ్యక్తి, అలాగే మనకు జాతీయ గీతాన్ని అందించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మన మధ్యలో లేడు కాబట్టి
ఆయన గుర్తుగా ఇక్కడ మన తెలంగాణలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఆయన స్టాచ్యూలు కానీ ఇవి కానీ పెట్టాలన్న ఆలోచన ఎవరికి రాలే. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ తరఫున మేము సీఎం గారిని కలిసి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో పొందపరిచింది ఏంటంటే వారి గుర్తుగా ఒక తెలంగాణ భవన్. వికారాబాద్ నియోజకవర్గంలోని తరూరు మండలం మున్నూరు సోమవారం గ్రామానికి చెందిన గిర్గేట్పల్లి రాజు కూతురు సృజనకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న విషయాన్ని ఆ ఊరి ఎంపీటీసీ మాజీ తోట రవీందర్ డాక్టర్ ఏ చంద్రప్రియ మేడం దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించిన డాక్టర్ చంద్రప్రియ గచ్చిబౌలిలోని కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి అక్కడ డాక్టర్ సిబ్బందితో సృజన ఆరోగ్యం విషయంపై చర్చించి తమ వంతు ఆర్థిక సహాయం 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సృజన ఆరోగ్యం క్షేమంగానే ఉంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకున్నా దూషించే వాళ్ళు ఉన్న సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పాత సీఎంకు పట్టిన గతే 2.5 సంవత్సరాల తర్వాత ఈ సీఎంకు అదే గతి పడుతుందని ఎద్దేవా చేశారు. మానుకోట రాళ్ల సాక్షిగా తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రాలేదు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నా తడిసిన ధాన్యం మొక్కజొన్నలు కొనుగోలు చేయడం లేదన్నారు. రేవంత్ కూటమి తప్పదని రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక గొప్ప మార్పుకి సంకేతమైనటువంటి గడ్డ ఈ గడ్డ. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ఎంత పేరు వచ్చిందో, జరగాల్సినటువంటి అభివృద్ధి 10 ఏళ్ల మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి పాలనలో జరగలేదు. వివక్షకు గురైంది. పెద్దలు, ప్రొఫెసర్లు, మేధావులు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినా వడ్డించాల్సిన వాళ్ళు మనోళ్ళు కాదు కాబట్టి ఆశించినంత వడ్డన జరగక మానుకోట ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 12 సంవత్సరాల తర్వాత కూడా అనేక రకాలైనటువంటి అవస్థలకి, ఇబ్బందులకు గురవుతుంది. ఈ జిల్లా నుంచి మాకు ప్రాతినిధ్యం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో అది మానుకోటనా, ఇంకొక ట్రైబల్ యూనివర్సిటీ తీసుకున్నా, భవిష్యత్తులో మామనూరులో రాబోతున్నటువంటి ఎయిర్పోర్ట్ను తీసుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకుండా నిత్యం మమ్మల్ని దూషించేటోళ్ళు, ద్వేషించేటోళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా అందరు ప్లేయర్స్ తో సమానమైనటువంటి ఆట ఆడించాలనేటువంటి లక్ష్యంతో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పాలన కొనసాగుతా ఉంది. దానికి నిదర్శనం, దానికి తార్క. అదే రకంగా పెరగబోతున్నటువంటి 816 ఎంపీ స్థానాలలో గిరిజనులకి, దళితులకి, మహిళలకి పార్లమెంట్ స్థానాల సంఖ్యని పెంచాలని ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రయత్నాన్ని కొంతమంది నిండు సభలో వెకిలిగా మాట్లాడుతూ, వంకర మాటలు మాట్లాడి, అధికారం అనేటువంటి అహంకారంతో అటు టీఎంసీ ఎంపీలు, ఇటు మాది ద్రవిడ రాజ్యం, మాది ద్రవిడ దేశం, మేము ఉత్తర భారతంతో కలవమని ఇంకొంతమంది మూర్ఖంగా నిండు పార్లమెంట్లో వ్యవహరించినటువంటి తీరుని ఆ 2 రాష్ట్రాల ప్రజలు తిరస్కరించడానికి నిదర్శనమే ఇద్దరు ముఖ్యమంత్రుల ఓటమి అనేది గ్రహించాలి. కాషాయం జెండా ముఖ్యమంత్రి ఉన్నాడు. బాగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, భవిష్యత్తులో కాకతీయులు వెళ్ళినటువంటి ఈ గడ్డ కూడా కాషాయీకరణ జరుగుతుంది. కాషాయ కండువా వేసుకున్నటువంటి వ్యక్తే కాకతీయుల రాష్ట్రాన్ని కూడా, కాకతీయుల రాజ్యాన్ని కూడా పాలిస్తారు. ఇది లోనే చేస్తా ఉంది. మానుకోట రాళ్ల సాక్షిగా చెప్తా ఉన్నాం, ఈ 5 ఏళ్లు కేరళని కాంగ్రెస్ పాలిస్తే 5 ఏళ్ల తర్వాత వచ్చేది కమ్యూనిస్టు ప్రభుత్వం కాదు, కేరళలో కూడా కాషాయం జెండానే ఎగురుతుంది. దిస్ ఇస్ ద కమిట్మెంట్ ఆఫ్ అవర్ కార్యకర్తలు. అందుకని కాంగ్రెస్ ముక్త భారత్ అని నరేంద్ర మోడీ గారు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తే, ప్రజల ముందు కాంగ్రెస్ కంటే ప్రమాదం ఈ దేశానికి కమ్యూనిస్టులని నమ్మి ముందు కమ్యూనిస్టు ముక్త భారత్ చేసిర్రు. నిజంగా ఈ దేశ ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. కాకతీయులు వెళ్ళిన ఈ గడ్డ మీద ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున అడుగు పెడుతున్నారు. ఈ అడుగు రానున్నటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకి ఒక తొలిమెట్టుగా భావిస్తూ 10వ తారీఖున జరిగేటువంటి సభకి ప్రతి కార్యకర్త తన వంతు కృషిగా సభను సక్సెస్ చేయాలని, నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరదాకా ఒకటే జెండా కనబడాలి మనకి. ఈ రోజు నుంచి కాషాయం కండువా వేసుకున్న ప్రతి కాషాయ కార్యకర్త కనబడాల్సింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలి.
ఆ దిశగా మీరు మేము అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ సహకరించాల్సిందిగా మా మానుకోట పౌరుషం కలిగినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం. ఈదురుగాలులకు గోడ కూలి 4 రైతులు మృతి, 6గురికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. కొత్తూరు కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలపై టార్పులను కప్పేందుకు వెళ్లి పక్కనే ఉన్న గోడ వద్ద ఆశ్రయం పొందిన రైతులు ఒక్కసారిగా గోడ కూలడంతో దండపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నిల్కిల లచ్చన్న గుండారపు వెంకటేష్ అనే రైతు అక్కడికక్కడే మృతి. మరో 5గురు రైతులకు తీవ్ర గాయాలు, క్షతగాత్రుల్ని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమించడంతో తనుగుల నాగరాజు, సీదుల హరీష్ 2 రైతుల్ని కరీంనగర్కు తరలింపు. గంపలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద రేకుల షెడ్డు కూలి తనుగుల అభిరామ్ అనే యువ రైతు మృతి. కరీంనగర్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి. తనుగుల నాగరాజు 42 సంవత్సరాలు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. దండపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ జా పోలీసు సిబ్బందితో సమావేశమై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదొకటి ఇంకా వర్షం గాలి దుమారం వేసిన తర్వాత వర్షం వస్తుందేమనుకొని వాళ్ళ మీద కవలు కప్పలేకుండా కవలు కప్పుదామని పోయినాం. అందరం కోసం జాగ్రత్త బాగా అయింది. జాగ్రత్త బాగా అయిన కవలు కప్పకపోతుంది ఆగత లేదని చెప్పి ఒక రేకుల షెడ్ ఉంది. రేకుల షెడ్ కిందికి అందరం పోయినాం. ఎంతమంది ఉండే రైతులు అక్కడ? ఎక్కడ ఇది జరిగింది? స్టేజ్ మీద, కొత్తూరు స్టేజ్ దగ్గరనే, స్టేజ్ పైన కళ్ళ దగ్గరనే పక్కన కళ్ళలో ఉంది. వచ్చి అదే పావుగంట పర్లేదు బాగానే ఉంది. పావుగంట తర్వాత దాంట్లో మొత్తం స్పీడ్ అయిపోయింది. ఆల్రెడీ అసలు మేము అన్ఎక్స్పెక్టెడ్, చాలా అనుకోలే అసలు. మేము ముంగడుండి ఉడికేస్తాయి 5 నిమిషాలు అక్కడ పడిపోయింది. గోడ పడ్డదా లేకపోతే? గోడ 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 మొత్తం రేకులు కూడా అన్నీ పడ్డాయి. ఎంతమంది ఉండే అక్కడ గోడ దగ్గర? 7. 7గుడిలో 3గురికి చనిపోయారు. 3 మీకు ఎంతమందికి మొత్తం గాయాలైన? అందరూ ఒకే ఊరు? అందరూ మా తోడు ఒకనే తింపేట. ఆయన వర్షపడుతుందని స్టే ఇక్కడ ఆయన. గ్రామాల్లో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన సమితి సభల ద్వారా హిందువులంతా సంఘటితం కావాలని రాష్ట్రీయ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ అన్నారు. మంగళవారం రాత్రి చిట్యాలలో జరిగిన హిందూ సమ్మేళన సమితి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించడం, భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక విలువలను అందించడం ఎంతో ముఖ్యమని, గ్రామంలో హిందూ ధర్మ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. అంతకుముందు పట్టణంలోని వీధుల్లో శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షుడు తేరటుపల్లి హనుమంతు, ప్రధాన కార్యదర్శి ఎల్ అనంతరెడ్డి, నందికొండ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుని చచ్చే వరకు వేధిస్తుంది. శనగ పంట తెచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు పంట కొనుగోలు చేయలేదు. రైతు భరోసా ఇప్పటి వరకు సరిగా ఇవ్వలేదు. అన్ని పంటలు కొంటామని చెప్పి రైతుల్ని పచ్చి మోసం చేశారు. కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేశారు. ధాన్యం కొనుగోలు చేయొద్దనేది ఈ ప్రభుత్వం ఆలోచన అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభాకర్ గారు నేను సంగారెడ్డికి వస్తున్నాను తెలియదు. జొన్న రైతులు, శనగ రైతులు, వరి పండించిన రైతులు అందరూ బాధలలో ఉన్నారు. మొక్కలు పండించిన రైతులు అందరూ కూడా బాధలలో ఉన్నారు. మీరు సాక్షిపేట రావాలి, వచ్చి ఇక్కడ మా రైతన్నలను కొంత కలవాలి. ఇక్కడ అధికారులకు కూడా ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది. రాష్ట్రంలో ఇవాళ రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతును సత్యదాకా వేధించే ఒక పరిస్థితి తెచ్చింది అని వారు ఆహ్వానిస్తే ఇవాళ సదాశివపేటలోని ఈ DCMS సెంటర్ ఏదైతే ఉన్నదో శనగల కొనుగోలుకు సంబంధించింది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నెల రోజులు ఇంతవరకు ఎంత ఇచ్చినారు? 110 పండింగ్ ఎంత జిల్లాలో పంట 250 పైన శనగలు ఓన్లీ 110 కొంటారు. ఎంత జోకింగ్ మిగతా ఇప్పుడు పైసలు కూడా పడలేదు నెల రోజులు. మీ చేతులు ఏముంటుంది? 23 నాడు ప్రారంభం. ఈ రోజు వరకు కూడా ఏం స్టార్ట్ కాలేదు. ఒక పైసా పడలేదు. అలాట్మెంట్ సంచులను ఉన్నాయి. సంచులు కూడా లేదు. వరి కొనుగోలు చేయలేకపోవడానికి కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం. వాళ్ళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థ 1,06,000 కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల పాలైపోయి ఇవాళ ఆ సంస్థకు NPAగా డిక్లేర్ అయిపోయి ఆ సంస్థకి ఎవడు బ్యాంకులో పతారు లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అందుకే మరి అలా సంస్థకి వెళ్ళి పైసలు పుడతలేవు కాబట్టి ఇవాళ సెంటర్లు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే దీనికి ప్రధాన కారణం. నాకు రైతులు చెప్తున్నారు, అన్న రుణమాఫీ కాలే, కరెంట్ శాఖ వస్తలేదు, రైతు బంధు పడతలేదు, అయినా సరే కష్టపడి పంట పండిస్తే సన్నాలు వండిమంటే పండించినాం, సెంటర్లు తెరవరు. తెరిచిన దబ్బన సెంటర్లు తెరిస్తే రైస్ మిల్ అలాట్ చేయరు. సెంటర్ పోతే గన్నీ బ్యాగులు దొరికాయి, సెంటర్ పోతే సుతీలు దొరకది. ఆఖరికి టార్పాలిన్ వర్షం పడుతుందంటే రాళ్ళవాన పడుతుందంటే టార్పాలిన్ కప్పుకుందామంటే దాన్ని కూడా కనీసం ఇచ్చేటోడు లేడు. నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్లో అక్కడనే అమీన్పూర్ సర్కిల్ బొల్లారం డివిజన్ పరిధిలో లక్ష్మీనగర్ కాలనీలో ఒక భవనంలో సుమారు 42 ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ చెత్త ఆటోకు మాత్రం 15 కుటుంబాలు మాత్రమే వేస్తారు. మిగతా కుటుంబాలు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వేస్తున్నారని చుట్టుపక్కల వారు తెలియజేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటి యాజమాన్యానికి పలుసార్లు చెప్పినా మార్పు లేకపోవడంతో శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఖాళీ స్థలంలోని చెత్తను తీసి అపార్ట్మెంట్ లోపల వేయడం జరిగింది. ఇప్పటికైనా మార్పు రాకపోతే చట్టపరమైన చర్యలు మరియు జరిమానా ఉంటాయని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవాన్ హరీష్, జీహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. చేస్తున్నా శర్మకు హిందీ నాకు 3 లక్షలు అయింది.
పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ పరిధిలో మిత్ర ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించారు. డాక్టర్లు సరిత, దీప్తి, శిరీషలు తమ మిత్ర బృందంతో కలిసి ఈ ఆసుపత్రిని స్థాపించారు. స్థానిక నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీరంగూడ ప్రాంతంలో ఆసుపత్రిని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు అభినందించారు. స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య ఖర్చులు కూడా అందరికీ అందుబాటులో ఉంచి సేవలు అందించాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నియోజకవర్గ స్థాయి ప్రముఖులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా అమీన్పూర్ డివిజన్లో మిత్ర హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. డాక్టర్ సరిత, డాక్టర్ శిరీష, డాక్టర్ దీప్తి గారు వాళ్ళు కేటగిరీ వేస్ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఉన్నారు. గైనకాలజిస్ట్ కానీ, జనరల్ కానీ, సీనియర్ డాక్టర్ ఉన్నారు. ఈ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందించడానికి వాళ్ళు సహకరించాలి. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక మినీ ఇండియా. భారతదేశానికి సంబంధించిన దినమతిగా ఉంటారు. అంత కార్మికులు ఇండస్ట్రీస్ ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారు. కార్మికులు హెవీ స్పీడ్ తగ్గుతున్నటువంటి ఒక విస్తీర్ణంలో భాగంగా అమీర్పూర్లో భాగం యాక్సిడెంట్లు కానీ, మన గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళకు ఎమర్జెన్సీ వాళ్ళకు అందుబాటులో ఉంది మెరుగైన సేవలు అందించాలని చెప్పి డాక్టర్లు చెప్తారు. డాక్టర్ అంటే తల్లిదండ్రుల కంటే భగవంతుడితో సమానం. ఆ విధంగా సర్వీస్ చేసే భగవంతుడు మీకు అన్ని రకాల సాధిస్తాడు. మీ కుటుంబాలను మంచుకుంటాయి. హాస్పిటల్ మీద బాగా నడుస్తుంది. నా పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మిత్ర హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గాన్ని భారీ వర్షం అతలాకుతలం. విద్యుత్ తీగలపై పడడంతో రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం. గేయ రచయిత అందశ్రీ స్మారకార్థం పేరును ప్రజా వేదికలకు పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుని చచ్చే వరకు వేధిస్తుంది. కేటీఆర్ కామెంట్స్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.